వెల్కమ్ టు చిన్నబ్బాయి సినిమా బండి ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనకైతే ఈరోజు వచ్చిన మన ఒక పెద్ద మూవీ నుండి ఒక ఫస్ట్ సాంగ్ రావడం అయితే జరిగింది కదా. అది చిక్కిరి చిక్కిరి అనే సూపర్గా ఉందని సాంగ్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ లొకేషన్స్ కానీ ఆ సాంగ్ మనకి ఏఆర్ రెహమాన్ ఒక్క రేంజ్లో కొట్టారని చెప్పుకోవచ్చు. ఆ మ్యూజిక్లో ఒక మిరాకిల్ ఉందని చెప్పొచ్చు. ముందుగా మనకు ఈ సాంగ్ మనకు లొకేషన్స్ కానీ, ఆ గెటప్ కానీ, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా 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 బాగున్నాయి. ముఖ్యంగా ఆ పెద్ద సాంగ్లో మనకు స్టెప్ మనకు ఫస్ట్ ప్రోమోలో వదిలినట్టుగా ఆ తర్వాత వచ్చిన ఆ స్టెప్స్ కానీ, ఆ తర్వాత బ్యాట్‌తో మనకు ఆ షాట్ గానీ 2 సార్లు, 3 సార్లు అదే షాట్ చూపించారు. ఆ షాట్‌కు ఆ సినిమాకి ఒక హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు ముందుగా. ఈ సాంగ్‌లో మనకు జాన్వీ కపూర్ ఎక్స్‌పోజింగ్ గానీ చాలా 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 హైలైట్ అని చెప్పుకోవచ్చు ముందుగా. ఆ తర్వాత మనకు రామ్ చరణ్ గెటప్ గానీ, ఆ తర్వాత మనకు విలేజ్ గెటప్‌లో మనకు రంగస్థలం తర్వాత ఆ తర్వాత అదే రేంజ్‌లో ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఆ బా ఇగ గడ్డం గానీ, ఆ బాడీ స్టైల్ గానీ చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఈ ఏఆర్ రెహమాన్‌కు ఈ చానా మూవీస్‌లో మనం చూసాము. ఒక నేషనల్ అవార్డ్ విన్నరు. ఆ తర్వాత ఈ మూవీలో మనకి ఏఆర్ రెహమాన్ తీసుకోవడానికి కారణం ఏంటో మనకైతే తెలీదు. ముందుగా మనకున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్‌ని వదిలేసి మనకు ఏఆర్ రెహమాన్ తీసుకోవడం అంటే, ఏఆర్ రెహమాన్ ఒక్క రేంజ్‌లో ఈ సాంగ్ చూస్తుంటే మనకు ఏఆర్ రెహమాన్ మనకు మళ్ళీ తెలుగులో ఇలాంటి బిగ్ బిగ్ హిట్ సినిమాలకు మనకు కొడతాడని తెలుసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో చాలా వరకు కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ తర్వాత ఆ సాంగ్సే గాని హైలైట్‌గా నిలిసే అవకాశం ఉంది. ముందుగా అయితే ఈ మూవీకి చానా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మనకు 'ఉప్పెన' సినిమా చూసామంటే మనకు 100 క్రోర్స్ ఫస్ట్ సినిమానే 'బుచ్చిబాబు'. మనకు 'బుచ్చిబాబు' అంటేనే మనకు సుకుమార్ మనకు గురువు అని చెప్తుంటాడు కదా 'బుచ్చిబాబు'. దానికి చాలా బొక్కగా ఉన్న సినిమా మటుకు ఒక రేంజ్‌లో మనకు కావాల్సిన డైరెక్టర్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే పట్టుబట్టాడంటే యాక్టర్స్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదని, పెట్టుబడి విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదుండదు. ఈ సినిమా అయితే చాలా ఒక రేంజ్‌లో ఉంటుంది. మనం వెయిట్ చేయాలి 2026 దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ మూవీ. చాలా వరకు కూడా ఈ మూవీ అయితే మనకు సమ్మర్‌లో రిలీజ్ అవుతుంది కదా. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమాత్రము ఒక తేడా కొట్టిందంటే చాలా మనకు గేమ్ చేంజర్ లాగా అయ్యే అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'బుచ్చిబాబు' ఇన్ని రోజుల తర్వాత మనకు ఈ స్టోరీ లైనప్స్ గానీ, ఆ తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ గానీ, ఆ తర్వాత ఈ సాంగ్స్ గానీ ఒక రేంజ్‌లో ఉంది. ప్రేక్షకులందరూ కూడా థియేటర్‌కి వచ్చే అవకాశం విధంగా చూస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కంటే మన ఛానెల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నబ్బాయి సినిమా బండి ఛానల్.